నేను యేసు ప్రభునే నమ్ముకున్నానని చెప్పినాడు. అప్పుడు వాళ్ళ నాన్న నిన్ననే కదా బైబిల్కి వచ్చింది నువ్వు అప్పుడే మళ్ళీ యేసు ప్రభు అంటావు, అది మన మతం కాదు, వాళ్ళందరూ బీదవాళ్ళు అంటరాని వాళ్ళు తీసుకునేది, ఎందుకు నువ్వు అలా చేస్తావని అంటే, లేదు నేను ఈ రోజు నుండే యేసు ప్రభునే ప్రార్థన చేసుకోవాలని చెప్పి వాళ్ళ ఇంట్లో అందరూ వ్యతిరేకమైనారు. వాళ్ళ నాన్న ఏం చెప్పినాడంటే, ఇంకా క్రైస్తవ వాళ్ళ ఫ్రెండ్ కూడా సర్దార్ సింగ్, ఇతని పేరు సుందర్ సింగ్, సర్దార్ సింగ్ అని, వాళ్ళిద్దరు బైబిల్ గురించి తెలుసుకోవాలంటే ఎవరు చెప్తారు? హెడ్ మాస్టర్ అడిగితే హెడ్ మాస్టర్ భయం. ఒకవేళ ఏదన్నా చెప్పినా అనుకో ఆ ఊర్లో ఏం చేస్తారు, స్కూల్ మూసేస్తారు, పిల్లలందరూ పాడైపోతారు, ఎందుకంటే క్రైస్తవ మతం బోధిస్తున్నావు అని మూసేస్తారు స్కూల్. కాబట్టి హెడ్ మాస్టర్ అంటే వీళ్ళు భంగపోతారు ఇద్దరు చెప్పమని. అప్పుడు ఆ హెడ్ మాస్టర్ సరే అని పాఠశాల అయిపోయిన తర్వాత వీళ్ళకు బైబిల్ బోధించడం మొదలు పెడతారు అనమాట. ఇలా ఇతను వెళ్ళి ఆ బైబిల్ బోధనలకు ఇద్దరు వెళ్ళి బయట ప్రకటించేవాడు, యేసయ్య నిజమైన దేవుడు, లోక రక్షకుడు, ఆయనే పాపాల నుండి రక్షించేది. అది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళ నాన్న ఏమంటాడంటే, నువ్వు ఆ దేవుని విడిచిపెట్టు, నువ్వు ఆ దేవుని విడిచిపెట్టకపోతే నువ్వు ఇంట్లో ఉండదు కదా, నేను ఇంట్లో నుండి అయినా వెళ్ళిపోతా, ఎందుకంటే ఒకడు తన తల్లినైనాను తండ్రినైనా విడిచిపెట్టకుంటే నాకు నన్ను ఎవరు కూడా సేవించలేరు, ఎవరైతే నన్ను ప్రేమిస్తారో వాళ్ళు తల్లినైనా తండ్రినైనా విడిచిపెట్టాలని చెప్పినాడు కదా యేసు ప్రభు. అది గుర్తొచ్చి, లేదు నాన్న నేను యేసు ప్రభుని, నాకు ఈ లోకంలో అందరికంటే యేసు ప్రభు ఎక్కువ అంటాడు. ఇంకా వాళ్ళ చిన్నాన్న ఏం చేస్తాడంటే, అండర్ గ్రౌండ్లోకి తీసుకుపోయి అక్కడ పెద్దవి లాకర్స్ ఉంటాయి కదా బ్యాంకులలో, అటువంటి లాకర్లలో తీసుకుపోయి ఇంకా మంది మొత్తం ఓపెన్ చేస్తాను అక్కడ బంగారు డబ్బు ఎంత అంటే అంత ఉంటుంది, ఇదంతా ఇదేనైనా, అయితే నువ్వు వాళ్ళ అంతరాన్ని వాళ్ళ దేవుని వదిలిపెట్టు అని వాళ్ళ చిన్నాన్న చెప్తాడు. నో, నాకు ఇదనం వద్దు, నేను ఒక్కసారి యేసయ్యను అంగీకరించిన కాబట్టి నేనంటే వాళ్ళ నాన్న ఇంట్లో నుండి వెళ్ళిపోమంటాడు. వెళ్ళిపోమంటే ఆ ఊరు నుండి చిన్న 15 ఏళ్ళ పిల్లవాడు ఎక్కడికి వెళ్తాడు, మీకంటే చిన్నోడే ఉంటాడు దాదాపు 10th క్లాస్ కూడా చదవాలి. సరే అని చెప్పేసి ఆ యొక్క హెడ్ మాస్టర్ ఉన్నాడు కదా, అతను ఈ బోర్డింగ్ స్కూల్లో చేర్పిస్తాడు అనమాట. బోర్డింగ్ స్కూల్, ఆ కాలంలో బోర్డింగ్ స్కూల్ అంటే చాలా స్ట్రిక్ట్, అంటే హాస్టల్, అక్కడ చాలా కఠినమైన శ్రమ ఉండేది. అక్కడ చాలా ప్రశాంతంగా ఇతను చదువుకుంటున్నప్పుడు ఇతనికి కొద్ది చదువు అయిపోయిన తర్వాత 16 ఏళ్ళు వస్తాయి. అప్పటికి 16 సంవత్సరం ఎంటర్ అవుతారు, 15 నుండి. ఇతనికి బాప్తిస్మం తీసుకోవాలని, అంటే బైబిల్ చదువుతున్నప్పుడు యేసుప్రభు బాప్తిస్మం తీసుకున్నాడు కదా, నాకు కూడా బాప్తిస్మం తీసుకోవాలని చెప్పినాడు అన్నమాట. సరే అని చెప్పేసి అతనికి సాపాత అనే కుష్ఠరోగులు ఉండేటువంటి ఒక ప్రాంతానికి పంపుతారు. అక్కడ అతను ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం, అక్కడ బైబిల్ చదువుకుంటుంటాడు. ఒకసారి అతన్ని ఒక సైఫ్ అనేటువంటి ఒక అంటే అమెరికన్ అతను ఏం చేస్తాడంటే ఇతనికి 16 సంవత్సరంలో బాప్టిజం ఇస్తాడు అనమాట. లుధియానాలో, ఎక్కడ లుధియానా అనే ప్రాంతంలో బాప్టిజం ఇప్పిస్తాడు. అప్పటికి అతనికి 16 ఏళ్ళు కూడా నిండలేదు. ఇంకా అప్పటి నుండి సువార్త బోధించుకుంటూ సాధు సుందర్ సింగ్ ఏం చేసినాడంటే బాప్టిజం ఇచ్చినాడు అనమాట. సైఫ్ అనేటువంటి ఒక అమెరికన్ ప్రెస్బిటేరియన్. సరే, ఇతను ఇచ్చినప్పటి నుండి ఇతను డ్రెస్సింగ్ మారిపోయింది. ఏంటంటే మామూలుగా మనం వాళ్ళు కట్టుకుంటారు కదా, తలపాకు కట్టుకుంటారు కదా, అదంతా కత్తిరించుకున్నాడు అనమాట. ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోపం వచ్చింది. ఎప్పుడన్నా వాళ్ళ ఇంటికి వెళ్తే ఇతనికి ఏం చేసే వాళ్ళు అందరికీ అన్నం లోపల పెట్టి ఇతనికి వరండాలు ఎవరన్నా అంటరాని వాళ్ళకు పెడతారు కదా, అలా అంటరాని వాళ్ళలాగా వాళ్ళ భోజనం పెట్టేది అనమాట. ఇతనికి చాలా బాధ కలిగించేది, ఎందుకంటే ఆ ఇంట్లో చాలా ముద్దుల కొడుకు అనమాట. అయితే బయట అన్నం పెట్టినప్పుడు చాలా బాధపడేవాడు, ఒక్కొక్కసారి తినకుండా వెళ్ళిపోయేవాడు అనమాట. సరే అని ఇతను కత్తిరించుకొని కాషాయ వస్త్రాలు వేసుకున్నాడు. ఎందుకంటే భారతదేశంలో కాషాయ వస్త్రాలు వేసుకుంటే సన్యాసులని కదా అర్థము. అలా దేవుని కోసం తాను ఆ యొక్క మంచి బట్టలు తీసేసి సన్యాసిగా మారిపోయినాడు అన్నమాట. ఈ విధంగా ఇతను ఉన్నప్పుడు అనేక ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పేసి ముందు ఇతనికి ఎక్కువగా తన యొక్క పంజాబ్ అంటే చాలా బార్డర్లలో ఉంటారు కదా, ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు హిమాలయాలలో ఉన్న టిబెట్ ప్రాంతానికి వెళ్ళాలని అనుకున్నాడు. టిబెట్ ప్రాంతానికి వెళ్తాడనమాట. అక్కడ ఎవరుంటారు టిబెట్లో? బుద్ధులు ఎవరుంటారు ఎక్కువగా? దలై లామా అని మన పేరు వింటాం, అంటే లామా అనే వాళ్ళు అలా గుండు చేసుకొని అలాంటి వాళ్ళ బుద్ధిస్టుల దగ్గరికి వెళ్ళి యేసు ప్రభువును గురించి బోధిస్తుంటారు. అయితే వాళ్ళకు కోపం, బుద్ధుడు కదా మా దేవుడు, నువ్వేంది మా దగ్గరికి వచ్చి ఇలా బోధిస్తున్నావు అని చాలామంది తిరస్కరిస్తారు. అయితే అతను యేసు ప్రభు గురించి టిబెట్లో అందరకల తిరుగుతా బోధిస్తున్నప్పుడు కొంతమంది
అంగీకరిస్తారు, కొంతమంది అంగీకరించారు. తర్వాత ఇతను బెలూచిస్తాన్ పోతాడు. బెలూచిస్తాన్ అంటే అక్కడ ఆఫ్ఘనిస్తాన్, బెలూచిస్తాన్ పేరు విన్నాం కదా. ఆఫ్ఘనిస్తాన్ అంటే మనకు అంతా టెర్రరిస్టులు వాళ్ళే కదా. పాకిస్తాన్ అంటే ఎక్కువ భాగం మనకు ఎవరు ఉగ్రవాదులు ఆ దేశం. ఆఫ్ఘనిస్తాన్లో బోధించినప్పుడు అక్కడ ఎవరుంటారు? ముస్లిమ్స్. ఎవరుంటారు? ఆఫ్ఘనిస్తాన్ బెలూచిస్తాన్లో ముస్లిమ్స్. వాళ్ళు ఎవరిని పూజిస్తారు? అల్లా. కాబట్టి ఇతని మీద కోపంతో నువ్వు వెళ్ళిపో, నువ్వు ఇక్కడ ఉన్నావంటే నిన్ను చంపేస్తామని చెప్పేసి అంటారనమాట. అంటే అతను పాపం దూరంగా ఒక చిన్న గుడిసె ఉంటే ఆ గుడిసెలోకి వెళ్తారు. తెల్లవారుతూనే ఇతను ఉన్నాడా చచ్చిపోయినాడా చూద్దాము ఈ చలికి. రాత్రి కాలంలో చలి ఎక్కువ అనమాట. ఎందుకంటే అక్కడ పగలంతా వేడి, రాత్రంతా చలి. చూస్తామని పోతే ఇతను తన బట్టలు ఉతికి ఆరేసుకుంటారు, బాగా చక్కగా ఉంటాడు అనమాట. ఎందుకంటే సిక్కులు చాలా అందమైన హ్యాండ్సమ్గా ఉంటారు ఆ అబ్బాయిలు. చాలా ఎత్తుగా, బాగా మంచి యంగ్ కాబట్టి, 16 ఏళ్ళ పిల్లవాడు కాబట్టి చాలా అందంగా ఉన్నాడు అనమాట. ఏంది అబ్బాయి చనిపోకుండా బతికినాడని చెప్పేసి వాడు ఏడుస్తూ వచ్చి, నీ దేవుడే నిజమైన దేవుడు, నువ్వు ఎవరికల్లా చచ్చిపోయిండాలా కాబట్టి, కానీ నువ్వు బతికినావంటే మీ దేవుడు గొప్ప దేవుడు అని చెప్పేసి, అలా మీ దేవుడే నిజమైన దేవుడు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా యేసు ప్రభువును వాళ్ళ సొంత రక్షకునిగా అంగీకరిస్తారు. అట్లా ఇతను తిరిగి మళ్ళా టిబెట్కి పోతాడు. టిబెట్కి పోతే అక్కడ లామా అని అతను ఇతని మీద కోపగించి ఒక చంపమని చెప్తారు, మరణ శిక్ష విధిస్తారు. అంటే టిబెట్ అంటే ఎందుకో ఇతనికి చాలా ఇష్టం. టిబెట్, నేపాల్ ఆ ప్రాంతం అంటే ఎందుకంటే అక్కడ యేసు ప్రభువు బౌద్ధులు ఎక్కువగా ఉన్నారని. అక్కడికి వెళ్ళినప్పుడు అతను లామా కోపంతో ఇతనికి మరణ శిక్ష వేయమని చెప్తాడు. మరణ శిక్ష వేయమని చెప్తే వాళ్ళు బుద్ధిస్టులు శాంతిపరులు కదా, వాళ్ళు జీవహింస చేయడం అనేది వాళ్ళకు ఇష్టం లేదు. కాబట్టి ఇతన్ని ఒక శవాలు వేసిన బావిలో వేసేస్తారు. శవాలు వేసిన బావిలో వేసేసి పైన అది పెట్టి లాక్ చేస్తారు. అయితే 2 రోజులు ఎన్ని రోజులు ఉన్నాడో చీకటిలో తెలియదు. కంపు, చుట్టూ అంతా కంపు. అయితే సాధు సింగర్ సింగ్ అక్కడ కూడా ప్రార్థన చేసుకుంటా అంటే ఎవరో 2 రోజులైందో 3 రోజులైందో ఇతనికి తెలియదు. ఆ లాక్ తెచ్చి అతన్ని బయటికి తాడు వేసి బయటికి లాగుతారన్నమాట. అప్పుడు ఇలా మాకు తెలుస్తుంది, నా దగ్గర ఉండే బీగాలు తీసుకొని ఎవరో దొంగగా విడిపించినారని చెప్పి చూస్తే తన యొక్క కీసు అక్కడే ఉంటాయి. కానీ ఎలా వెళ్ళినాడంటే సాధు సుందర్ సింగ్కు అనేక మార్లు దేవదూతలు సహాయం చేసేవాళ్ళు. ఎందుకంటే ఒకసారి అతను హిమాలయాల్లో సువార్త చెప్పి, ఆ హిమాలయాల్లో ఆ టిబెట్ ప్రాంతాలలో సువార్త చెప్పి ఇంటికి అరణ్య మార్గాన ఇంటికి పోతూ ఉంటాడు. అక్కడ ఒక నది పెద్దగా ప్రవాహంతో ఉంటుంది. ప్రవాహంతో ఉన్నప్పుడు అంతా తన సువార్త ముగించుకొని వెళ్ళేటప్పటికి అర్ధరాత్రి అరణ్యం కూడా వెళ్ళాలి. అక్కడ క్రూర మృగాలు అవన్నీ ఉంటాయి. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు అతనికి చాలా భయం. అంటే భయం కాదు, నది నిండుగా ప్రవహిస్తుంటాడు. ఎవరో కనిపించారు ఒక మనిషి కూడా. అయితే దూరం నుండి ఒక అతను చలి కాచుకుంటామన్నట్లు అనిపించి, నేను వస్తానులే నిన్ను నది దాటిస్తా అని చెప్పి అతను వచ్చి సాధు సుందర్ సింగ్ను భుజాన్ని కూర్చోబెట్టుకొని నది దాటిస్తాడు. నది దాటించిన తర్వాత సాధు సుందర్ సింగ్ అతనికి కృతజ్ఞతలు తెలపాలని చూస్తే అతను మాయమైపోయాడు. అంటే ఎవరు వచ్చింది? సాధు సుందర్ సింగ్ కోసం దూతలు వచ్చేవాడు. ఎందుకంటే యేసు ప్రభువే ఆయనకు ప్రత్యక్షమైనాడు. పౌరుకి ఎలాగైతే ప్రత్యక్షమైనాడో అలాగా యేసు ప్రభు సాధు సుందర్ సింగ్ స్పష్టంగా చూసినాడు. సాధు సుందర్ సింగ్ యేసు ప్రభు స్పష్టంగా చూసినాడు. ఆయన తన దూతల ద్వారా అతన్ని, ఇప్పుడు వచ్చింది ఎవరు? మనిషి ఎవరు లేరు. వెంటనే ఎట్లా మాయమవుతారు? చూస్తే ఎవరు లేరు. కృతజ్ఞతలు దాటించినవాడు. అలా చెప్పేసి సాధు సుందర్ సింగ్కు దేవదూతలు అంటే ఇతన్ని మోసుకొని అవతలికి దాటించింది ఎవరు? ఒక ఏంజల్ అన్నమాట. సో అలా ఉన్నప్పుడు సాధు సుందర్ సింగ్ ఒకసారి అంటే అంతా ట్రైన్ ప్రయాణమే. అతనికి ఎలా ఎప్పుడన్నా సమయం దొరికితే రాంపూర్కి వెళ్ళేవాడు. రాంపూర్ అంటే ఎవరు? వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్న చాలా కోపగించుకునేవాడు, ఇప్పటికైనా రాని. బోర్డింగ్ స్కూల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళ నాన్న చాలా మాటలు పోతాడు, నువ్వు రాయి ఇక్కడ ఎండలేవు అని. అయితే సాధు సుందర్ సింగ్ ఎన్ని కష్టాలు వచ్చినా యేసు ప్రభు అన్నం లేకపోయినా, నీళ్లు లేకపోయినా, సరైన తిండి ఎవరన్నా ఎవరిని ఎప్పుడు ఏం అడగడు. ఎక్కడైనా ఒక చెట్టు కిందనో లేదా ఏదైనా ఒక సత్రాలలోనో ఉండేవాడు అనమాట. ఎవరైనా దయదలిసి అన్నం పెడితే తింటాడు, లేకుంటే అలాగే ఉంటాడు. అయితే ఎప్పుడు కూడా అతను నీరసపడినట్టు కానీ, అతను అంటే ఏమన్నా వీక్ అయిపోయినట్టు ఎప్పుడు కనిపించాడు. ఎంతో అందమైన అబ్బాయి అనమాట, చాలా హైటు, మంచిగా. అతను వేరే సన్యాసులు లాగా అతను నీరసంగా ఉన్నాడు, డర్టీగా ఉన్నాడు. చాలా శుభ్రంగా మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా ఆ ప్రాంతాలంతా ప్రకటన చేసేవాడు.
వారు రాంపూర్లోకి వెళ్ళి చేసినప్పుడు, సువార్త చేసినప్పుడు వాళ్ళందరూ ఏంది ఆ దేవుని పూజిస్తున్నావే నువ్వు అని చెప్పేసి తరుముకునేవాళ్ళు అనమాట. అంటే రాంపూర్ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా అనేక మంది యేసు ప్రభువును నమ్ముతున్నారు, కానీ రాంపూర్ వాసులు మాత్రం ఎప్పుడు సాధు సుందర్ సింగ్ను రిజెక్ట్ చేస్తూనే ఉండేవాళ్ళు. ఆ విధంగా అనేక మార్లు దేవదూతలు వచ్చి ఆయనకు పరిచయం చేసినారు. ఒకసారి ఇతను స్టాక్స్ అనేటువంటి ఒక సంపన్నమైన అమెరికన్ ప్రెస్బిటేరియన్, అంటే చాలా ధనికుడు. అతను కూడా సాధు సుందర్ సింగ్ లాగానే అన్ని వదులుకొని యేసు ప్రభు కోసం వస్తారనమాట. వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళిద్దరి అభిప్రాయాలు ఒకటే అన్నమాట. కాబట్టి వాళ్ళిద్దరూ సువార్త సేవ చేసుకుంటూ అతను ఫ్రాన్సిస్కి వెళ్తాడు, ఇతను వచ్చేసి దక్షిణ భారతదేశం. అంటే దక్షిణ భారతదేశం అంటే ఏంటిది? మన యొక్క 5 స్టేట్లు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. అప్పట్లో ఇవన్నీ లేవు. దక్షిణ దేశం అంటే మలయాళము, తమిళమే ఉంది. ఈ తెలుగు ఇల్లు అవన్నీ లేవు ఆ టైంలో. తర్వాత ఇన్ని రాష్ట్రాలు ఏర్పడినాయి. అప్పుడు ఉండేటువంటి మలయాళము, కన్నడ అంతా కలిసే ఉంది, తమిళం అంతా కలిసే ఉంది. అతను త్రివేంద్రానికి పోతాడనమాట, కేరళకు వెళ్ళిపోతాడు. అక్కడ మార్తోమో అనేటువంటి ఒక మిషన్ సంస్థ ద్వారా సువార్త చెప్పినప్పుడు అతను భారతదేశాన్ని ఒక వ్యక్తితో పోలుస్తాడు. ఎందుకంటే ఫస్ట్ తోమా ఎక్కడికి వచ్చింది భారతదేశంలో 1వ శతాబ్దంలో తెలుసా? తోమా ఎవరు? 12 మంది శిష్యులలో ఒకడు. యేసు ప్రభు చనిపోతానే భారతదేశానికి సువార్త చెప్పడానికి వచ్చినప్పుడు అయితే ఆయనను చంపేసినారు అనమాట. అట్లా తోమా వచ్చినటువంటి ఆ యొక్క ప్రాంతాలకు ఈ సాధు సుందర్ సింగ్ వచ్చినాడు అనమాట. వచ్చి అక్కడ సువార్త చెప్పేటప్పుడు భారతదేశాన్ని ఒక మనిషితో పోల్చినాడు. ఏంటిదంటే హిమాలయాలంటే ఒక తల, ఒక మనిషికి తల ఎలా ఉంటుంది, కాళ్ళు ఏంటిదంటే దక్షిణ భారతదేశం. అంటే ఉత్తర భారతదేశం తల అయితే కాళ్ళు ఏంటివి? దక్షిణ భారతదేశం. కుడి చేయి వచ్చేసి పంజాబ్ అంటే బార్డర్లో ఉంది, ఎడమ చేయి వచ్చేసి కలకత్తా అంటే ఇప్పుడు బెంగాల్. అది అంటే ఒక మనిషికి 2 చేతులు, తల, కాళ్ళు ఎలా ఉన్నాయో అలాగా భారతదేశాన్ని ఒక వ్యక్తితో. అప్పుడు ఇతను అన్నాడు, ఇక్కడికి ఫస్ట్ ఆశీర్వదించబడినటువంటి భారతదేశంలో ఏ ప్రాంతం అంటే దక్షిణ భారతదేశమే. ఎక్కువ మంది పరిచయం జరిగేది కూడా దక్షిణ భారతదేశంలోనే ఇప్పటికి కూడా. అంటే ఇప్పుడు కాళ్ళు నాకే సరిగ్గా లేవనుకో, ఇంతసేపు నిలబడతానా నేను? నిలబడలేదు. కాబట్టి దక్షిణ భారతదేశం స్ట్రాంగ్గా కాళ్ళలో బలం ఎక్కువ ఉంటే ఆ కాళ్ళు నిలబడి ఎంత సువార్తలైనా ప్రకటించగలవు, అది చేయి, తలకు, ఏ దానికైనా. కాబట్టి దక్షిణ భారతదేశం బలంగా ఉండాలని చెప్పేసి సువార్త చెప్పినప్పుడు దాదాపు ఆ కాలంలోనే ఏ రేడియోలు లేవు, ఏ మైకు ఏం లేని కాలంలోనే 32,000 మంది రక్షణలోకి వచ్చారు. 32,000 మంది. తర్వాత అక్కడ త్రివేంద్రానికి దిగినప్పుడు రెబకా అనేటువంటి ఒక కుటుంబం ఆయనను 3 రోజులు వాళ్ళ ఇంట్లో బస చేస్తాడనమాట. అంటే 3 రోజులు వాళ్ళ ఇంట్లో అతను గెస్ట్గా ఉంటాడు. ఆమె ఒక తల్లిలాగా అతనికి ప్రతి పని చేసి పెట్టేదన్నమాట. అంటే ఆమె ఏజ్డ్ అయినా అతనికి ఎంతో చిన్నపిల్లడు కదా, కొడుకులాగా చూసుకునేది. ఆమె ఇంకా ఏం చేసిందంటే సాధు సుందర్ సింగ్ యొక్క ఉపన్యాసాలు, అతను చేసిన సేవ అంతా ఇంగ్లీష్ ఆమె కదా, ఆమె మొత్తం అంతా పుస్తకంలాగా రాసిందంట. అనేక పుస్తకాలు ఆమె అతని జీవిత చరిత్ర గురించి ఎంతో మంది రాసినారంట. ఎందుకంటే అతని యొక్క పిక్చర్స్ వేసినప్పుడు యేసు ప్రభు బొమ్మ ఎలా ఉంటుందో అలాగే సాధు సుందర్ సింగ్ పిక్చర్ కూడా వేసేవాళ్ళంట. అంటే రైళ్లలో ఎక్కినప్పుడు కానీ లేదా ఎక్కడైనా ప్రయాణాలు చేసేటప్పుడు కానీ అతన్ని చూస్తూనే అందరూ ఎంతో గౌరవించేవాళ్ళు, ఎంతో ఆదరించేవాళ్ళు, ఎంతో ప్రేమతో. ఇతను కూడా అలాగే మాట్లాడేవాడు అనమాట. అలా ఆమె ద్వారా అతని యొక్క జీవితం అంతా ఒక చరిత్రలాగా రాయబడి అనేక పుస్తకాలు అతని గురించి ఆమె రాస్తూ ఉండేది. ఒక తల్లిలాగా ఆదరించి ఎప్పుడు ఆ లెటర్స్ ద్వారా అప్పుడు ఫోన్లు ఇల్లు లేవు కదా, లెటర్స్ ద్వారా అతన్ని ఆదరించేదన్నమాట. సో ఇలా చేస్తున్నప్పుడు ఇతను మళ్ళీ ఫ్రాన్స్కి వెళ్తాడు, అమెరికాకు, ఫిలదెల్ఫియా, తర్వాత ఇంకా అనేక లండన్కి వెళ్తాడు, అమెరికా అనేక దేశాలలో సువార్త ప్రకటిస్తాడనమాట. ఒకసారి డెహ్రాడూన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఇతనికి ఎక్కువగా చలి ఉండడం వలన అక్కడ సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఎక్కువ రోగం, అంటే ఏమన్నాలంటే చలిలో ఉన్నప్పుడు మనకు లంగ్స్ అట్లా వ్యాధి వస్తుంది కదా, అలా వ్యాధి వచ్చిందనమాట. వచ్చినప్పుడు ఇతను చాలా బాధపడుతూ అక్కడ సువార్త చెప్పేవాడు అనమాట. సో అక్కడ ఉన్నప్పుడు ఇతనికి వాళ్ళ తండ్రి రక్షణలోకి వచ్చినాడని తెలుస్తారు. అంటే వాళ్ళ నాన్న అన్ని రోజులు వాళ్ళ ఇంట్లో ఎవరెవరో అందరూ ఇతన్ని అసహించుకునేవాళ్ళు కదా, కాబట్టి వాళ్ళ తండ్రి క్రీస్తుని అంగీకరించినాడని చెప్పేసి చాలా సంతోషపడి వాళ్ళ ఊరికి వస్తాడనమాట. వచ్చేటప్పటికి అతని తండ్రి మరణించుంటాడు. అయితే క్రీస్తులోనే రక్షణ పొంది మరణించినాడని.
వాళ్ళ తండ్రి ద్వారా ఇతనికి, అంటే కొడుకు కదా, అత పెద్ద రిచ్ పీపుల్ కదా, అతనికి రావాల్సినటువంటి ఎస్టేట్లన్నీ ఇతనికి రాసిచ్చిపోయింటాడు వాళ్ళ నాయన. అయితే అవన్నీ తీసుకోడు. ఇతనికి చాలాసార్లు కప్పుకోవడానికి శాలువ కూడా ఉండదు. ఆ చలి ప్రాంతంలో, హిమాలయ టిబెట్ ప్రాంతాలలో వెళ్ళినప్పుడు చలి ప్రాంతాలలో కనీసం శాలువలు కూడా ఉండవు. ఏదో కాటన్ అట్లా క్లాత్ కప్పుకొని పోయేవాడు. ఒకసారి మహిళా మండలి వాళ్ళు చూసి అతనికి మంచి శాలువను గిఫ్ట్గా ఇస్తారు. ఇచ్చినప్పుడు అతను వెళ్తూ దారిలో ఒక ముసలాయన చలిగా ఉంటే అతనికి ఇచ్చేసినాడు. ఇచ్చి తన ఫ్రెండ్తో అంటాడు, అంటే చాలా సంపన్నమైన ఫ్రెండ్ ఉన్నాడని చెప్పినా కదా, అతనితో అంటాడు, నాకంటే అది ఆయనకే అవసరము, నాకేం అవసరం లేదు. ఇలా టిబెట్ ప్రాంతానికి వెళ్తాడు. హిమాలయాల్లో సాధువుల దగ్గరికి వెళ్ళి యేసు ప్రభువు గురించి, అంటే దాదాపు ప్రపంచంలో అనేక వేల మందికి ఆ కాలంలోనే కాలినడకన తను హిమాలయాకి టిబెట్కి ఎన్నిసార్లు వెళ్ళింటాడో చాలా మాటలు వెళ్ళి, అతనికి ఇప్పుడు దాదాపు 40 సంవత్సరాలు వచ్చింటాయి. దాదాపు 40 సంవత్సరాలు, అంటే 1929 సంవత్సరం వచ్చింది. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అతనికి వచ్చిన ప్రతి ఎన్నో కోట్ల ఆస్తి వచ్చింటుంది ఆ కాలంలోని. ఆ ఆస్తిని అంతా ఒక పేద విద్యార్థుల చదువుల కోసం, వాళ్ళ కోసము, తన పుస్తకాలు అమ్మితే డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బులంతా కూడా పేద విద్యార్థుల సహాయార్థమై రాసిచ్చేసి ఇతను 1929 సంవత్సరంలో మళ్ళీ టిబెట్కి, ఎందుకంటే టిబెట్ చుట్టూనే అతని ఆలోచనలన్నీ. నేపాల్, ఆ టిబెట్, నేపాల్లో కూడా చాలా మాటలు వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలు ఇతన్ని కొందరు అంగీకరించినారు, కొందరు అంగీకరించారు. కాబట్టి అనేక మంది హిమాలయాల్లో సాధువుల దగ్గరికి వెళ్ళి సువార్త బోధించినాడు. అనేక మందికి క్రీస్తుని ఎరగని. ఒకసారి ఒక సంఘటన, నేను ఇంటికి వెళ్ళినప్పుడు విషప్రయోగం జరిగింటాడు. క్రీస్తుని అంగీకరించిన వాళ్ళు నా కాలంలో ఎలా చంపేవాళ్ళు అంటే విషం పెట్టి ఆహారంలో చంపేవాళ్ళు. ఇతను స్కూల్కి వెళ్ళింటాడు కదా, బోర్డింగ్ స్కూల్కు. అప్పుడు ఇతనికి వామిటింగ్స్ అవుతాయి. ఏమని చెప్తే డాక్టర్ చెప్తాడు, ఇతనికి ఎవరు అన్నంలో విషం పెట్టి చంపాలని ట్రై చేస్తున్నారు. పదాల్లో ఏముంది, సువార్త ప్రకటించాలి అని. అది చదివి